మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో మునిగిపోయారు. మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తుండగా సీఎం రేవంత్ రోజుకో జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు రేవంత్. పర్యటనలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 91.6 కోట్లతో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు. బర్దీపూర్ శివారులోని కేశాపూర్ రోడ్డు మార్గంలోని సభ వేదిక వద్దే యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారంలో మునిగిపోయారు. మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తుండగా సీఎం రేవంత్ రోజుకో జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు రేవంత్. పర్యటనలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో 91.6 కోట్లతో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నారు. బర్దీపూర్ శివారులోని కేశాపూర్ రోడ్డు మార్గంలోని సభ వేదిక వద్దే యూనివర్సిటీ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. భవానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పర్యటన సాగనుంది. నేడు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కేశాపూర్ గ్రామం డిచ్పల్లి మండలం సమీపంలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సుమారు 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఇక మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని కోరుతూ ఈ నిధులకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా తాను చెప్పడం జరుగుతుంది. పూర్తిగా అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు మంజూరు చేసే నిధులపై కూడా ప్రకటన చేయవచ్చు. రాజకీయ విమర్శలు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల పనితీరుపై ఆయన మరింత గట్టిగా కూడా మాట్లాడే తీరు ఆగపడుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు అంటే గత ప్రభుత్వం వైఫల్యంపై విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో తాను చేసిన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వగేర కొన్ని విషయాలు కావచ్చు, కాళేశ్వరం వ్యక్తిపత్ర పథకం కావచ్చు, బెర్ల స్కామ్, గొర్రెల స్కామ్, ఇలాంటి ఆ స్కామ్లన్నీ కూడా బయట పెట్టాలని ప్రజాపాలన ప్రభుత్వం మా ప్రజల వద్దకు ఎలా పనిచేస్తుంది, 6 గ్యారెంట్లకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే సంక్షేమ పథకాలు ప్రస్తుతం ఆ 6 గ్యారెంటీల అమలు ఎలా జరుగుతుందో అనేది కూడా ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై కూడా తాను విమర్శలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 11వ తారీఖున ఆ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారి నియోజకవర్గాలు, జిల్లాల పర్యటనలో నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులను కూడా బలోపేతం చేయడానికి ఇక వార్ వన్ సైడ్ అనే విధంగా కూడా ఈ పార్టీల బలోపేతం చేసి వన్ సైడే అనే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి మున్సిపల్ ఎన్నికల్లో తమ సీట్లను రాబట్టుకునే విధంగా కూడా తాను ఈ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను ఎంచుకున్నటువంటి జిల్లాల పర్యటనకు సంబంధించి ఇప్పటికే మంత్రులు తమ జిల్లాలలో ప్రచారం హోరు సాగిస్తున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటన పెట్టుకోవడం ఇంకో కొద్దిగా వారికి కూడా బలం చేకూర్చేలా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు జిల్లాలకు సంబంధించిన నేపథ్యంలోనే కొన్ని కోట్లాది రూపాయలు ఆ జిల్లాలకు వెచ్చించి అక్కడ శంకుస్థాపన చేయడంలో కొంత ఉత్సాహం కూడా నెలకొంటుంది. 6 గ్యారెంటీల పథకాలలో ఏ గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ఇంకే గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి అనేది కూడా తాను ప్రసంగించినట్టు తెలుస్తుంది. ఇంకా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కొన్ని కొత్త పథకాలు శ్రీకారం చుట్టేందుకు కూడా ప్రచారం చేయనున్నట్టు తెలుస్తుంది. కొన్ని వరాల తెలు కూడా ఇస్తారు అనేది మాత్రం వినబడుతుంది. కానీ ఏమి ఇస్తారు, నిజామాబాద్ జిల్లాకి ఇంకా ఏం తక్కువైంది, ఏం కొరవడ్డది, దానికి ఏం మార్చగలుగుతున్నారు అనేది మాత్రం తాను చెప్తారు అనేది మాత్రం ఆశిస్తున్నారు. అక్కడ సుమారుగా నిజామాబాద్ జిల్లా అంటేనే కొంత వెనుకబడ్డ జిల్లాగా అభివృద్ధి చేయాలంటారు. ఇంకా
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నప్పటికీ అది కాకపోయేసరికి ఇప్పుడు ఆ నిజామాబాద్ సంబంధించినటువంటి పసుపు బోర్డు ప్రక్రియను కూడా వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని కూడా తాను చెప్పడం కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇటు ఒక దిక్కు ప్రతిపక్షాలను కౌంటర్ ఇచ్చుకుంటేనే ప్రజాప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చేరవుతుంది అనేది మాత్రం స్పష్టంగా ప్రజలకు వివరించినట్టుగా మనకు తెలుస్తుంది. భవన్ రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.